Hello everyone, today I am making plum cake with maida. ఈరోజు ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మైదాతో ఫస్ట్ ఆయిల్ 1/4 కప్ తీసుకోవాలి అండ్ కర్డ్ 1/4 కప్. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత షుగర్ 1/3 కప్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని మూడింటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేయాలి. టూ టు 3 minutes మిక్స్ చేసిన తర్వాత మైదా పిండి 1/2 కప్ ముందుగా జల్లించి పెట్టుకున్నాను. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. మిక్స్ చేస్తున్నప్పుడు టైట్గా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ మన బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మిల్క్ వచ్చేసరికి బాయిల్ అండ్ కూల్, మరిగించి చల్లార్చిన పాలు, మిల్క్ వేసుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను విస్కర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఎగ్లెస్ కేక్. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ స్లోగా మిక్స్ చేయాలి. బ్యాటర్ని ఫాస్ట్గా మిక్స్ చేయకూడదు. ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ కొంచెం టైట్గా ఉంటే మిల్క్ యాడ్ చేస్తూ మనం బ్యాటర్ని లూజ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదాం, ఖర్జూరం, బ్లాక్ కిస్మిస్, ఎల్లో కిస్మిస్ వేసాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చెర్రీస్ కూడా వేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా కేక్ టిన్కి ఆయిల్ రాసుకొని పిండితో డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అందులో వేయాలి. ఓవెన్ అయితే ప్రీహీట్ at 180 degrees 10 minutes. Bake at 180 degrees 30 to 35 minutes. ఆఫ్టర్ 30 minutes మీరు ఒకసారి చెక్ చేసుకోండి బేక్ అయిందా లేదనని. బేక్ అవ్వకపోతే ఇంకో 5 to 10 minutes ఎక్స్ట్రా పెట్టుకోండి టైం. కుక్కర్లో బేక్ చేసుకున్నట్లయితే కుక్కర్ బాటంలో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టి కుక్కర్ గ్యాస్కెట్ లేకుండా పెట్టి 10 minutes ప్రీహీట్ చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ కేక్ టిన్లో వేసుకొని 30 to 35 minutes బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మన కేక్ రెడీ అయిపోతుంది. I'm decorating cake with cherries, badam, raisins and cashews. కేక్ డెకరేషన్ చెర్రీస్, బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. మీకు నచ్చినట్లు మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు కుక్కర్లో ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను.
టూత్పిక్ ఇన్సర్ట్ చేసుకుంటే లేదా స్పూన్ అయినా ఇన్సర్ట్ చేసుకుంటే క్లీన్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిందని అర్థం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.